పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం రెండు గుర్రాల మీద బాగా ప్రయాణం చేస్తుంది. ఇంకేం కావాలి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించిన పెద్ద మార్పు ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రతిదానికి స్పందిస్తాడు. ఓకే 100% ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటాడు. ఓకే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ తెలంగాణలో కూడా పెట్టారు. అలా సభ పెట్టడానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆయన ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గోటితో పోయేదాన్ని తెలంగాణలో గొడ్ల వరకు తెచ్చుకున్నారు. తెలంగాణలో పార్టీ ఈసారి బీఆర్ఎస్కి మైనస్ అది. ఓకే మైనసే అంటారు. అంటే ఈసారి నెక్స్ట్ అక్కడ ఇంకా ఈసారి పోటీ చేస్తాం ఉంటుంది పార్టీ అంటున్నారు. ఒకవేళ ఉంటే అక్కడ పోటీ చేస్తే ఈసారి ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ మేకర్ అవుతాడు పవన్ కళ్యాణ్. ఏమవుతాడు? సీఎం కాకపోయినా అక్కడ ప్రభుత్వాన్ని శాసించే శక్తి ఆయనకు వస్తుంది. మొన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ప్రాంతీయ భేదం కంటే ఉగ్రవాదం ప్రమాదకరం అని. తప్పు కదా అది. ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగము. తెలంగాణలో ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు, ఎవరైనా రాజకీయం చేయొచ్చు, భావ స్వేచ్ఛను ఇది చెప్పొచ్చు. దానికి ఏం తప్పు ఉంది? దాన్ని అడ్డగించి అనేసి కూడా ఒక మాట అన్నారు. దానికి అవును, భారతదేశంలో ఎవరు జాగిరి కాదు అది. భారతదేశంలో తెలంగాణ ఒక అంతర్భాగం. కేటీఆర్ కూడా దానికి స్పందించి ఇది అవును, మేము కష్టపడి తెచ్చుకున్నది, ఇది మా జాగిరే, తెలంగాణ జాగిరే అని. తెలంగాణలో పవన్ కళ్యాణ్ చెప్పిండేది ఒకటే, ఇద్దరో ముగ్గురో వాళ్ళు మాట్లాడితే ఇది మీ జాగిరి కాదు, భారతదేశంలో ఇది తెలంగాణ అంతర్భాగము, ఎవరు జాగిరి కాదు, మీ ఏ జాగిరా అని ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ గురించి ఖండించే విధంగా మాట్లాడినాడు. తెలంగాణ ప్రజల మీద రుద్ది అది మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అది తప్పు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంతో ఆంధ్ర ఎంతో రెండు కళ్ళ మాదిరి చూసుకుంటారు కాబట్టి చాలా బాగా మంచి లీడర్ కదా. ఆయన ఎందుకు మరి రెచ్చగొట్టాలి వాళ్ళు? అయిపోయి తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు కూడా వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. అనిరుద్ధ్ ఎమ్మెల్యే వారు కూడా బీజేపీ సపోర్ట్ తీసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కాంగ్రెస్ ఖచ్చితంగా విమర్శిస్తుంది. పొన్నం ప్రభాకర్ రావు కూడా నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నావు, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి నువ్వు ఎన్ని చేస్తున్నావు అని అంటున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలంటే ఆంజనేయ స్వామికి 35 కోట్లు ఎందుకు ఇస్తాడు? అదే అన్నాడు. బోర్లు కౌలు రైతులకు బోర్లు ఎందుకు వేపిస్తాడు? రైతులు ఇబ్బంది ఉంటే అక్కడ బోర్లు వేపించి చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే సో ఇప్పుడు అలా తెలంగాణలో అక్కడ పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక మాట బాగానే ప్రభావం చూపుతుంది పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన. ఓకే సార్, ఓవరాల్గా